పిల్లలు, ఈరోజు మనం గొప్పలు చెప్పుకునే వేద పండితుడు పడవలో ప్రయాణం చేస్తూ పడవ నడిపేవాడిని ఏమి అడిగాడు? అందుకు పడవ నడిపేవాడు ఏమి సమాధానం చెప్పాడు? ఆ పడవ ప్రయాణం ఎలా సాగింది అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు గర్వభంగం. పూర్వం సత్యపురం అనే గ్రామంలో విశ్వేశ్వరయ్య అనే వేద పండితుడు ఉండేవాడు. అతను వేదాలు, శాస్త్రాలు, పురాణాలు బాగా చదువుకున్నాడు. మంచి పాండిత్యం సంపాదించాడు. అతను 5 శిష్యులకి విద్య బోధిస్తూ ఉండేవాడు. అలానే పౌరోహిత్యం, పురాణ ప్రవచనాలు చెప్తూ ఉండేవాడు. అతడు మంచివాడే, కానీ తనంత గొప్పవాడు ఎవరూ లేరు అని, తనకే అన్నీ తెలుసు అని, తనకు తెలిసిందే విద్య అని అతనికి గర్వం మెండుగా ఉండేది. ఏ కార్యక్రమానికి వెళ్ళినా తాను ముందుగా తన గొప్పతనాన్ని గురించి, తనకున్న విద్య గురించి, తనకున్న జ్ఞానాన్ని గురించి ఎక్కువసేపు చెప్తూ ఉండేవాడు. అది వారి శిష్యులకి ఏమాత్రం నచ్చేది కాదు. అందులో 2 శిష్యులు అవకాశం దొరికితే గురువుగారిని తన చెడు అలవాట్ల గురించి చెప్పాలని అనుకుంటూ ఉండేవాడు. ఇంకా మంచి అవకాశం దొరికితే అనుభవపూర్వకంగా తెలియచేయాలి అనుకునేవారు. కానీ వారికి ఎప్పుడూ అవకాశం దొరకలేదు. ఒకసారి గురువుగారు తన కార్యక్రమం కోసం పక్క గ్రామానికి పడవలో వెళ్ళవలసి వచ్చింది. దీనిని అదునుగా తీసుకొని పడవ నడిపే వారితో 2 శిష్యులు మంతనాలు జరిపారు. తన గురువుగారు గురించి క్షుణ్ణంగా తెలియజేశారు. తరువాత ఆ 3 కలిసి ఒక పథకం ఆలోచించారు. 2 రోజుల పిదప గురువుగారు 2 శిష్యులతో పక్క గ్రామానికి బయలుదేరారు. మెల్లగా గురువుగారు విశ్వేశ్వరయ్య పడవ నడిపేవాణ్ణి మాటల్లో దింపి ఇలా అడిగాడు. నీవు పురాణాలు చదివావా? దానికి పడవ నడిపేవాడు, లేదు బాబయ్య, నేను చదువుకోలేదు బాబయ్య అని అన్నాడు. పిదప ఇలా ప్రశ్నించాడు, నీకు వేదం వచ్చా? రాదు. సంస్కృతం చదవగలవా? చదవలేను. పోనీ తెలుగు చదవగలవా? చదవలేను. ఇవన్నీ నాకు ఎందుకు బాబయ్య? నాకు పడవ నడపడం వచ్చు. ఇదే నా జీవనాధారం. ఏమిటయ్యా, ఏమి అడిగినా రాదంటావు, ఏమి అడిగినా తెలియదంటావు. ఇలా అయితే నీ జీవితం సగం వ్యర్థమే కదా. అవన్నీ నాకు తెలియదు బాబయ్య. పడవ నడిపి డబ్బులు సంపాదిస్తాను. దాంతో నేను కుటుంబాన్ని పోషిస్తున్నాను. పడవ నడపడంలో మంచి నైపుణ్యం ఉంది. నదిలో వచ్చే అవాంతరాలను మంచిగా పసిగట్టగలను. నా వృత్తికి అది చాలు బాబయ్య అని అన్నాడు. అంటే నువ్వు చదువు సంజాలి అని మొద్దు అన్నమాట అని అన్నాడు విశ్వేశ్వరయ్య. దానికి పడవ నడిపేవాడు ఏమీ అనలేదు. పడవ నది మధ్యలోకి వచ్చింది. పెద్దగా గాలి, వాన మొదలైంది. పడవ కుదుపులకు గురి అవుతుంది. అప్పుడు పడవ నడిపేవాడు విశ్వేశ్వరయ్యతో ఇలా అన్నాడు, బాబయ్య, మీకు ఈత వచ్చా అన్నాడు. నాకు రాదు. అయితే మీ పూర్తి జీవితం వ్యర్థమే అవుతుంది. ప్రాణాలు పోతాయి. పడవ మునిగిపోయేలా ఉంది. అందరం మనం ఈదుకొని నది ఒడ్డుకు చేరాలి అన్నాడు పడవ నడిపేవాడు. పడవ వదిలేసి నదిలోకి దూకాడు. 2 శిష్యులు తమ గురువుని పట్టుకొని గురువుతో సహా నదిలోకి దూకారు. 2 శిష్యులు గురువుగారిని జాగ్రత్తగా పట్టుకొని ఈదుకుంటూ
నది ఒడ్డుకు చేర్చారు. విశ్వేశ్వరయ్యకు అప్పుడు అర్థమయ్యింది. ఎవరు చేసే పనిలో వారికి నైపుణ్యం ఉంటుంది. ఎవరు ఒకరికంటే గొప్పవారు కాదు, ఎవరు తక్కువ కాదు అని తెలుసుకున్నాడు. గురువుగారి గర్వం నశించింది. అప్పటి నుంచి తన పాండిత్యాన్ని గురించి అనవసర గొప్పలు ఎక్కడా చెప్పలేదు. పిల్లలు, వేద పండితుడు ఎవరు చేసే పనిలో వారికి నైపుణ్యం ఉంటుంది, ఎవరు వేరొకరి కంటే గొప్పవారు కాదు, తక్కువ కాదు అని తెలుసుకున్నాడు కదా. ఇప్పుడు ఈ కథలో నీతిని క్లుప్తంగా చెప్పుకోవాలంటే, ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. ఎవరి పనిలో కావలసిన నైపుణ్యం వారికి ఉంటుంది. ఇదే ఈ కథలోని నీతి.